హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నాగేంద్రను. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక మనలో ఇంకెవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రైటర్, డైరెక్టర్ నాగేంద్ర. ఇక నేను తీసిన టీచర్స్ అండ్ పేరెంట్స్ 1994 అనే ఆహ్, ఆ రోజుల్లో స్కూల్ పిల్లలు, పేరెంట్స్ ఎలా ఉండేవాళ్ళు, ఈ రోజుల్లో స్కూల్ పిల్లలు, పేరెంట్స్ ఎలా ఉండేరనే అనే కాన్సెప్ట్ మీద నేను తీశాను ఆ షార్ట్ ఫిల్మ్. దానికి మంచి ఆదరణ లభించింది. మన యూట్యూబ్ ఛానల్‌లో షార్ట్ వీడియోలో పెడితే చాలా 5,00,000, 6,00,000 మంది ఆ షార్ట్ వీడియోని చూసి చాలా మంచి లైక్స్‌తో, మంచి కామెంట్స్‌తో నాకు మంచి ఆహ్, ఆదరణ లభించింది నాకు ఆ షార్ట్ వీడియోస్ వల్ల. ఆ ఫుల్ షార్ట్ ఫిల్మ్ కూడా మన ఛానల్‌లోనే ఫుల్ వీడియోస్‌లోకెళ్తే ఆహ్, ఉంటుంది. దయచేసి ఇంకెవరైనా చూడకపోతే వెళ్లి చూడండి. ఆ షార్ట్ ఫిల్మ్‌కి నాకు మంచి అవార్డు కూడా వచ్చింది. మంచి గుర్తింపు కూడా వచ్చింది. అదొక మెసేజ్ అనమాట. అటు టీచర్స్‌కి, అటు పేరెంట్స్‌కి, అటు పిల్లలకి అందరికి ఒక మంచి మెసేజ్ షార్ట్ ఫిల్మ్ తీశాను నేనది. అది షార్ట్ వీడియోస్ వల్ల నాకు మంచి లైక్సు, మంచి సబ్‌స్క్రైబ్స్ కూడా జస్ట్ 4 డేస్‌లోనే 1000 మంది సబ్‌స్క్రైబరొచ్చారు. మీ అందరికీ నేను పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక ఈ వీడియో చేయటానికి కారణం ఏంటంటే, మీరు అంత నన్ను ఆదరించినందుకి నాకు మాటలు కూడా రావట్లేదు. నేను 1000 సబ్‌స్క్రైబర్స్ అసలు 1000 సబ్‌స్క్రైబర్స్ నేను చూస్తాననుకోలేదు నా ఛానెల్‌కి. అలాంటిది 4 రోజుల్లో 1000 సబ్‌స్క్రైబర్లు దాటి ఇప్పుడు 1.85K అంటే 1859 ఏమో ఉంది. అది త్వరలోనే మీరు 2K, 5K అలా ముందుకు తీసుకెళ్ళి మంచి కామెంట్స్‌తో, మంచి లైక్స్‌తో నన్ను ఆదరిస్తే నేను మీకు మరెన్నో మంచి షార్ట్ ఫిలిమ్స్, షార్ట్ వీడియోస్‌తో నేను మీ ముందుకొస్తాను. ఇక సంక్రాంతికి ఒక మంచి షార్ట్ ఫిల్మ్‌తో మీ ముందుకొస్తున్నాను. తెలుగు బాట. మన తెలుగు భాష గొప్పతనం గురించి, తెలుగు భాష ప్రస్తుతం పరిస్థితిలో ఎలా ఉంది? దాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? అనే దాని గురించి నేను ఆ తెలుగు బాట అనే షార్ట్ ఫిల్మ్ తీసి నేనే యాక్ట్ చేశాను. ఆహ్, ఆ షార్ట్ ఫిల్మ్ తెలుగు అంతర్జాతీయ మహాసభలైన గుంటూరులో జరిగిన ఆహ్, ఆ సభల్లో, ఆ పోటీల్లో మన తెలుగు బాట అనే షార్ట్ ఫిల్మ్‌కి మంచి ఆదరణ లభించి, దానికి మంచి గుర్తింపు, నాకు సర్టిఫికేటు, మెడల్ ఇచ్చి, నాకు మంచి సన్మానం కూడా చేశారు. ఆ షార్ట్ ఫిల్మ్ పెద్ద స్క్రీన్ మీదేసి, ఆ షార్ట్ వీడియోలో కూడా నేను పెట్టాను. ఆ స్క్రీన్ మీదేసింది. అయితే ఆ షార్ట్ ఫిల్మ్ ఇంతవటికి మన యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టలేదు. నేను 1,000 అయితే పెడదాం అనుకున్నాను. అలాంటిది 1,000 దాటి ఎళ్ళిపోయింది. ఇక తప్పదు. తెలుగు బాట అనే షార్ట్ ఫిలిం సంక్రాంతికి మన ఛానల్‌లోనే నేను రిలీజ్ చేస్తాను. అంతకంటే ముందుగా నెక్స్ట్ సండే ఆ తెలుగు బాట షార్ట్ ఫిల్మ్‌కి సంబంధించిన ట్రైలర్ మీ ముందుకు నేను తీసుకొస్తాను మన ఛానల్‌లోనే. ఇక తెలుగు బాట అనే షార్ట్ ఫిల్మ్‌ని మన టీచర్స్ పేరెంట్స్ అనే షార్ట్ ఫిల్మ్‌ని ఎలా ఆదరించారో దాన్ని కూడా మీరు ఆదరిస్తారని, మంచి లైక్స్‌తో, మంచి కామెంట్స్‌తో మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే నేను మరెన్నో మంచి షార్ట్ ఫిల్మ్స్ మీ ముందుకు తీసుకొస్తాను. ఆహ్, మిమ్మల్ని ఎంటర్‌టైన్‌మెంట్ చేయటంతో పాటు మంచి సమాజానికి ఉపయోగపడే విధంగా షార్ట్ ఫిల్మ్ తీయటం అనేది నేను అనుకున్నాను. అంటే నేను ఒక సినిమా కథలు కూడా నేను సమాజానికి ఉపయోగపడే విధంగానే నేను రాసుకుంటూ ఉంటాను. అంటే మనకి సినిమా అంత అవకాశం రాలేదు. ప్రెజెంట్ మనం షార్ట్ ఫిల్మ్స్‌లోనే మనం ఉండాం కాబట్టి, ప్రతి షార్ట్ ఫిల్మ్‌లో ఏదో ఒక రకంగా ఒక మంచి మెసేజ్ ఉండేలా నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఇక అప్పుడప్పుడు మిమ్మల్ని ఎంటర్‌టైన్‌మెంట్ చేయటానికి మాత్రమే నేను వేరే సబ్జెక్టు, వేరే జోనర్ తీసుకొని చేస్తా ఉంటాను తప్ప ఆహ్, వేరే ఉద్దేశ్యం ఏం కాదు. కానీ తప్పనిసరిగా నేను చాలా సబ్జెక్టులు షార్ట్ ఫిల్మ్స్‌కి రాసుకొనున్నాను. కానీ దానికి ఆహ్, అమౌంటు సరిపోక నేను ఆ షార్ట్ ఫిల్మ్స్ అలా పెట్టుంచాను. త్వరలోనే అవి కూడా నేను ఈ సంవత్సరంలో కంప్లీట్ చేసి, ఈ 2026లోనే మీ ముందుకు అవి తీసుకొస్తాను. అవి మరెంతో మంచి షార్ట్ ఫిల్మ్స్. అవి నా డ్రీమ్ ప్రాజెక్ట్ షార్ట్ ఫిల్మ్స్. ఆ షార్ట్ ఫిల్మ్ చూస్తే మీరు చెప్పే కామెంట్స్ ఎలా ఉంటాయా అని జెప్పేసి నేను ఎదురు చూస్తూ ఉన్నాను. అంత మంచి సబ్జెక్ట్, అంత మంచి షార్ట్ ఫిల్మ్స్ అవి. అవి మంచి సమాజానికి ఉపయోగపడే షార్ట్ ఫిల్మ్స్. అంతకంటే ముందుగా మన టీచర్స్ పేరెంట్స్ షార్ట్ ఫిల్మ్ నా మొదటి షార్ట్ ఫిల్మ్ అది. కెమెరాతో తీశాను. దాన్ని ఆదరించండి. అదే విధంగా ఇప్పుడు రెండో షార్ట్ ఫిల్మ్ నేను జస్ట్ మొబైల్‌తోనే తీశాను. తెలుగు బాట మన ఛానల్‌లోనే నేను సంక్రాంతికి రిలీజ్ చేస్తానన్నాను కదా! చేస్తాను. దానికంటే ముందుగా నెక్స్ట్ సండే నేను దాన్ని ట్రైలర్ రిలీజ్ చేస్తాను. మీరందరూ ఆదరించండి, సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఆహ్, ఆదరణ నాకు లభించాలని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈ కొత్త సంవత్సరంలో మరెన్నో మనం షార్ట్ ఫిల్మ్స్ తీసి ఆహ్, మీరు
ఎంకరేజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమైనా తప్పుగా మాట్లాడితే మన్నించండి. ఈ ఆనందంలో నాకు కొంచెం మాటలు కూడా తడబడుతున్నాయి. ఏది ఏమైనా మీ సపోర్ట్ నాకు ఉంటుందని నేను నమ్ముతున్నాను. మీ నాగేంద్ర. డోంట్ మిస్ తెలుగు బాట అనే షార్ట్ ఫిల్మ్‌ని ఎవ్వరు మిస్ అవ్వద్దు. సంక్రాంతికి వస్తుంది. అది ఒక మంచి మన భాష గొప్పతనం గురించి ఆహ్, చెప్పిన షార్ట్ ఫిల్మ్ అది. అది అవార్డ్ తెచ్చిన షార్ట్ ఫిల్మ్ అది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. రైటర్, డైరెక్టర్ నాగేంద్ర.